ఈరోజు మనం మనకు టాపిక్ డూ ఆర్ డస్. ఇవి ప్రజెంట్ టెన్స్ను మనకు ఎడికేట్ చేస్తాయి. ప్రజెంట్ యొక్క హెల్పింగ్ వర్బ్ లేదా దీన్ని ప్రజెంట్ యొక్క యాక్సిలరీ వర్బ్ కూడా చెప్పుకోవచ్చు మనం. డూ అంటే ఏంది? చేయు, చేయు, చేస్తాడు, చేస్తుంది, చేస్తారు, చేస్తాము, లేక ఇటువంటి మనకు మీనింగ్ వస్తుంది. సో డూ డస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూ అండ్ డస్? సేమ్ ప్రజెంట్ టెన్స్లో ఏ విధంగా అయితే ఐవియుదేకు వి1 వస్తుందో ఇక్కడ కూడా ఐవిఏకు డూ వస్తుంది. అక్కడ ఈ షీట్ నోన్కు ఎస్ఆర్ఎస్ వి1కు వస్తుందో ఇక్కడ సేమ్ ఇదే డూకు ఎస్ఆర్ఎస్ వస్తుంది. ఒక్కోసారి డైరెక్ట్ వి1 యూజ్ చేసుకోవచ్చు, ఒక్కోసారి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను క్రికెట్ ఆడతాను. మీకు తెలుసు ప్రజెంట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వి వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ మధ్యలో ఏమొస్తుందంటే డూ వచ్చింది. ఐ ప్లే క్రికెట్ అయినా ఏం కాదు, ఐ డూ ప్లే క్రికెట్ అయినా ఏం కాదు. అదేవిధంగా హీ డస్ ఈజ్ వర్క్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు అతను పని చేస్తాడు అనే సందర్భంలో చేస్తాడు వచ్చింది చూసారు. ఐ డూ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు క్రికెట్ ఆడతాను. ఓకే. వీ డూ లైక్ మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ ఇష్టపడతాం. ఈ డూ లేకపోతే వీ లైక్ మ్యాంగోస్. సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్లో డూ వచ్చింది. వీ డూ లైక్ మ్యాంగోస్ అని చెప్పుకోవచ్చు. షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పు. షీ స్పీక్స్ ప్రజెంట్ టెన్స్లో అయితే. కానీ ఇక్కడ డస్ వచ్చింది కానీ ఇక్కడ వి1 వస్తుంది. షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. వీ డూ లైక్ మ్యాంగోస్. సో మనం ఏదైతే చేస్తామో దానికి డూ అనే దానికి చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది చూసుకోవచ్చు. డూ డస్. ఓకే, అండర్స్టాండ్. ఐవియుదికి డూ యూజ్ చేస్తాం. ఈ షీట్ మనకు డస్ చేస్తాం. చేస్తుంది, చేస్తారు. మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఐ డూ మై హోంవర్క్, ఐ డూ ద వర్క్, ఐ డూ రైట్. ఓకే, చెప్పుకోవచ్చు వర్బ్ తోటి. నెగిటివ్ ఫామ్లో చూసుకుంటే కూడా ఈ డూ డస్ అన్నదాన్ని నెగిటివ్లో కూడా యూజ్ చేస్తాం. నెగిటివ్ అంటే నాట్ రావాలి, ఎన్ఓటి నాట్. దానికి షార్ట్కట్లో ఏదైనా టీ యూజ్ చేసుకోవచ్చు నెగిటివ్ ఫామ్లో. అంటే నేను చెయ్యను అనే విషయం. ఐ డోంట్ వాచ్ టీవీ. ఐ వాచ్ టీవీ. ఓకే, నేను టీవీ చూస్తాను ఎవ్రీడే. ఓకే. ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే నేను టీవీ చూడను. ఇక్కడ నెగిటివ్ వచ్చింది. డూ ప్లస్లో జస్ట్ ఇక్కడ ఏమైంది అదైంది. ఐ డూ ప్లే క్రికెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ ప్లే క్రికెట్ అయితే జస్ట్ ఇక్కడ నాట్ వస్తుంది. నెగిటివ్ అంటే నాట్ గుర్తుంచుకోండి. ఐ డోంట్ వాచ్ టీవీ. ఈ డజంట్ గో టు స్కూల్. ఈ గో టు స్కూల్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. ఇక్కడ ఈ డజంట్ గో టు స్కూల్ ఎవ్రీడే. అతను స్కూల్కి వెళ్ళడు. యాక్చువల్లీ ఇక్కడ ఇదేంటి? ఈ గోస్ టు స్కూల్ ఎవ్రీడే అది ప్రజెంట్ డేస్. ఇక్కడ డజ్ వచ్చినప్పుడు ఇక్కడ వి1 వస్తుంది. ఎస్ఆర్ఎస్ పోతుంది, ఇక్కడికి వస్తుంది. ఈ డజంట్ గో టు స్కూల్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాడు. ఈ విధంగా నెగిటివ్ చేసుకోవచ్చు. నెగిటివ్లో డూ ప్లేస్లో ఏదైనా ఎన్ఓటి నాట్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. నెగిటివ్ అయిపోయింది. మరి క్వశ్చనింగ్లో కూడా డూ డస్ యూజ్ చేసుకోవచ్చు. క్వశ్చనింగ్ అంటే డూ డస్, క్వశ్చనింగ్ ప్లస్ సబ్జెక్ట్స్గా ఐవియుదే చేసేట్టు దానికి ప్లస్ మనకు వి1 యూజ్ చేస్తే అది క్వశ్చనింగ్ అయిపోతుంది. అక్కడ ఉన్న డూ తెచ్చి ఇటు పెట్టి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్కి అటు వెళ్తే అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వీ డూ లైక్ మ్యాంగోస్ అని అనుకోండి. ఇటు వస్తుంది డూ వీ లైక్ మ్యాంగోస్ అని ఎప్పుడు అయిపోయింది. షీ డస్ స్పీక్ ఇంగ్లీష్ అనుకోండి. ఇది పెడితే అయిపోతుంది. డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏం లేదు ఫార్ములా. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డస్ డూ ఫామ్ ఉంది. క్వశ్చనింగ్లో డూ ముందుకు వస్తే సబ్జెక్ట్ అయిపోతుంది. మిగతా అంతా యాస్టిస్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ డూ రీడ్ బుక్స్. ఇది ఓకే, కానీ డూ యూ రీడ్ బుక్స్ వచ్చింది ఇక్కడ. అంటే డూ అనేది ఫార్ములా ముందు వచ్చింది, తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చింది. రీడ్ బుక్స్ అనేది యాస్టిస్గా ఉంది. డూ యూ రీడ్ బుక్స్? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర డస్ వచ్చింది. ఇక్కడ దీనికి ఆపోజిట్గానే రావడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ వస్తే క్వశ్చనింగ్లో డూ లేదా డస్ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఇది రివర్స్ ఫార్ములా వస్తుంది క్వశ్చనింగ్. నెగిటివ్ అంటే జస్ట్ నాట్ ఆడేస్తే సరిపోతుంది. ఓకే.
ఒక్కసారి డూ డస్ దీన్ని ప్రజెంట్ టెన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్ లేదా ప్రజెంట్ ఆక్సిలరీ వర్బ్ యూజ్ చేస్తాం. చేయు, చేశాడు, చేస్తుందనే సందర్భంలో యూజ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ తెలుసు మనకు. అవి యూ దే డూ ఈ షీట్ మనకు డస్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఐ డూ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్ అనేది ప్రజెంట్ టెన్స్, దానికి డూ అడిషన్ ఐ డూ ప్లే క్రికెట్. ఈ డస్ ఈజ్ వర్క్ ఎవ్రీ డే. వీ డూ లైక్ మ్యాంగోస్, షీ డస్ స్పీక్ ఇంగ్లీష్. ప్రజెంట్ సింపుల్ చేస్తే ఇది ఆటోమేటిక్ తెలిసినట్టే. బట్ సబ్జెక్ట్ పక్కకు డూ లేదా డస్ యూజ్ చేస్తే సరిపోతుంది. నెగిటివ్ అంటే ఏం లేదు, ఇక్కడ నాట్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఐ డూ వాచ్ టీవీ ప్లస్ ఐ డోంట్ వాచ్ టీవీ అని పెడితే నాట్ పెడితే అయిపోతుంది. ఈ డస్ గో టు స్కూల్ ఎవ్రీడే. ఈ డస్ గో టు స్కూల్ ఎవ్రీడే. ఈ డజంట్ గో టు స్కూల్ ఎవ్రీడే అని చెప్పుకోవచ్చు. క్వశ్చనింగ్లో డూ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, డూ యూ రీడ్ బుక్స్, డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, డూ యూ వాంట్ వాటర్, ఆ విధంగా అడగవచ్చు. ఓకే రైట్. ఇది డూ డస్ ఫార్ములా చిన్నదే. ఓకే, డోంట్ వరీ రైట్.